రోజు ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ డిన్నర్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈరోజు నేను చూపించబోయే రాగిపిండి మునగాకు రొట్టెలు ఒక్కసారి ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. పైగా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. మనకైనా మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైనా ఎదిగే పిల్లలకైనా ఇలాంటి ఆహారం పెట్టడం వల్ల వాళ్ళ ఎముకలు అనేవి బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాము. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాధురి ఫుడ్స్. టుడే చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉండే రాగిపిండి మునగాకు రొట్టెలు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మనకి రాగిపిండిలో కాల్షియము, ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుందండి. ఇది మన ఎముకల బలానికి హెల్ప్ చేస్తుంది. మునగాకులో ఐరన్, విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తాయి. అందుకే ఈ రెండు కలిస్తే రుచితో పాటు మంచి పోషకాహారం కూడా లభిస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను 2 కప్పుల రాగిపిండి తీసుకున్నాను. అలాగే ఫ్రెష్గా ఉన్న మునగాకు, మనం ఏ ఆకుకూర అయినా యూస్ చేసుకోవచ్చండి. పాలకూర, మెంతి కూర, ఏ ఆకైనా ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మా పాప తినదని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు, ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ వరకు వేశాను. ఇలాగ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ ఒక స్పూన్తో మిక్స్ చేసేసుకుని బాగా మిక్స్ అయ్యాక తర్వాత వాటర్ వేసుకుంటూ మనం చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. దానివల్ల ఆనియన్స్లో ఉన్న వాటరు మొత్తము ఆ పిండికి మొత్తం పట్టి టేస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ వేడి నీళ్ళు యూస్ చేయడం వల్ల రాగిపిండి అంటే పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటాయి రాగిపిండి రొట్టెలు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి. ఎలా తిన్నా, ఎప్పుడు తిన్నా ఆరోగ్యంగా ఉంటాము. ఇలాంటి ఫుడ్స్ అనేవి ఇప్పటి నుంచి పిల్లలకు కూడా పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు. ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. బాగా ముద్దగా అయ్యింది. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రాగిపిండిని కలుపుకోవాలి. దీన్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. థర్టీ మినిట్స్ తర్వాత ఈ రాగిపిండి అనేది కొద్దిగా గట్టిపడుతుంది. అవసరమైతే మనం మరికొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం రాగి రొట్టెలు తయారు చేసుకోవడమే. ఇలాంటి మట్టి పాత్ర ఉంటే దాన్ని తీసుకొని ఒక తడిగుడ్డ వేసుకొని ఆ తడిగుడ్డ మీద ఒక బత్తాయి సైజ్ అంతలో మనం రాగి పిండిని తీసుకొని ఆ మట్టి పాత్ర మీద తడిగుడ్డ వేసాం కదా, దాని మీద పెట్టి మన చేతికి వాటర్ అద్దుకుంటూ లేదా ఆయిల్ అన్నా అప్లై చేసుకోవచ్చు. చిన్నగా పలుచగా ఒత్తుకోవాలండి. ఇలా అయిన దాన్ని ఒక ఐరన్ తవ ఆల్రెడీ హీట్ చేసి పెట్టాను. అలానే తీసుకెళ్ళి ఆ ఐరన్ తవ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే రాగి రొట్టెలు అనేవి కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే పైన మాడిపోతుంది, లోపల కొంచెం పచ్చిగా అలానే ఉంటుంది. మొత్తం ఈ రొట్టెలు కాలడానికి 4 to 5 మినిట్స్ టైం అనేది పడుతుంది. వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఎడ్జెస్లో వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వేసుకుంటే రాగి రొట్టెలు అనేవి టేస్టీగా ఉంటాయి. 2 సైడ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతలాగా రాగి రొట్టెల్ని కాల్చుకోవాలి. మన రాగిపిండి మునగాకు రొట్టెలు అనేవి రెడీ అయిపోయాయండి.
ఒక చిన్న సీక్రెట్ చెప్తానన్నాను కదా, ఈ పిండిలో కొద్దిగా పెరుగు లేదా తురిమిన క్యారెట్ కలిపితే రొట్టెలు ఇంకా మెత్తగా వస్తాయి, రుచిగా ఉంటాయి. వేడివేడిగా పెరుగు పల్లి చట్నీతో లేదా ఉల్లిపాయతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.